అందరికి ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ రఘుముద్ర పీటర్, డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు కొత్తగా దుకాణం ఓపెన్ చేసిన ఒక అక్కగారి గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఆవిడ నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా యేసు ప్రభు వారిని, వారి తల్లిగారైన మరియమ్మ గారిని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. నీతి వాళ్ళు అంటారేట్రా మీరు? మీ అమ్మలేమో ఆ మేరీని చూసి మీ అమ్మలు బొట్టు, ఇప్పుడు ఆ మేరీకి మొగుడు లేడు, మొండ లేడు, అందుకు అది బొట్టు గాజులు లేకుండా అది ఉన్నదంటే ఒక అర్థం ఉంది. మొగుడు ఎవరో తెలియదు కాబట్టి. మరి మీ అమ్మలకి ఏమైందిరా? మీ నాన్నలు బతికే కదా ఉన్నారు. మీ అమ్మలకి ఏమైందిరా? బొట్టు గాజులు తీసి దెయ్యాల్లా తయారవుతారు, ఎర్ర మొండలాగా మొండరాళ్ళలాగా. మీ అమ్మ మొహాలు చూస్తే, మీ చర్చకు వచ్చిన ఆడవాళ్ళ మొహాలు చూస్తే మాకు అసహ్యం వేస్తుంది, మాకు భయం వేస్తుంది. మీ మొహాలు చూపించి మేము చిన్నపిల్లలకి అన్నా తినిపించేస్తాం, అంత భయంకరంగా ఉంటారు మీరు. బొట్టు తీసేసి గాజులు తీసేసి, దానికంటే మొగుడు లేడు, అది ఉందా మేరీ? తప్పుడు మేరీకి మొగుడు లేడు, ఏది తండ్రి లేడు. మీది ఒక తప్పుడు బ్రతుకులు మీవి. మీరేమో అందరు దేవుడు, మా దేవుడు పుట్టుక గురించి మీరు నువ్వు మాట్లాడినందుకు గొప్పడు అయిపోయావు నువ్వు. మీ అమ్మలేమో బొట్టు గాజులు లేకుండా ఎదమొండలాగా ఆ మేరీలాగా తయారయ్యారు. ఏమనంటే ఇది వాడిపోక ముందే నన్ను వాడుకో, ఏంటిది? అందుకే అలగిలిపోతున్నారు. 20 రూపాయలు నిలబొట్టే శుభ్రం పాస్టర్లు అలా తగ్గట్టు వాడుకుంటున్నారు. చర్చలకు వచ్చిన వాళ్ళకి అంత రాసలేరు. ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా మీకు? బయటకు వచ్చి ఒకసారి ఆలకించండి. మీ ఇళ్లలో ఉన్నది మీకు చెప్పరు. ఒకరి గురు మాకన్నీ తెలుసు చర్చల్లో ఏం జరుగుతాయో. అదేంట్రా వాడిపోక ముందే నన్ను వాడుకో, ఆ పాటలోనే ఉంది దరిద్రము. ఆ పాట చూడండి ఎలా పాడుతున్నారు. అందులోనే ఉంది పాటలు వాడుకోమని చెప్తారు పాటలోనే. అప్పుడు మేరీ ఎవరినో తగులుకుంది, ఆ మేరీ ఈ విధంగా కన్నది. ఇప్పుడు మీరు ఎలా పుట్టారో మాకు తెలియదు కానీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మీరు పరిమాల మాటలు వేసుకొని నువ్వు నీ పెంపకం అలా తగలలేదు. మీ అమ్మ ఎలా పెంచిందో నువ్వు అంత దారుణంగా నువ్వు మాట్లాడుతాను. మా హిందూ దేవుడి గురించి కామెంట్ పెడతాం. ఏహో మీ బైబిల్లోనే ఎంత దరిద్రం ఉందో అందరికీ తెలుసు. మీ బైబిల్ దేవుడు ఎంత దరిద్రమైనాడో అది అసలు మీ బైబిల్ అంతా రొంకు విషయాలే కదరా. అందులో మంచి విషయాలు ఏమన్నాయి? తండ్రితో పిల్లల కన్నా కూతుర్లు, వదిన మరిది, మామ కోడళ్ళు అంతా చండాలమే కదా. అందులో ఇంకేముందిరా? ఏమైనా దరిద్రం ఉందా? ఇంకో విషయం ఇంకొకరు అంటారు, అమ్మో మీరు ఎంతలా మీరు వీడియోస్ చేసి పెడుతున్నారంటే, మీరు ఎంతలా భయపడుతున్నారంటే క్రైస్తవ్యం ఎలా వ్యాపిస్తుందో, ఏసయ్య ఎంత వ్యాపించేస్తున్నాడు, గుడ్డే కాదు ఏం వ్యాపిస్తున్నాడు. మరి చాలా మంది గురులాగా మీరు వచ్చేస్తున్నారు. అలాంటి తర్వాత అటు ఉండలేక ఇటు రాలేక ఎందుకు వచ్చేస్తున్నారు తెలుసా? కొంతమంది ఏమో పాపాలు ప్రక్షాళన అయిపోతాయి, ఎన్ని పాపాలు చేసినా పర్లేదు తెలిసి. కొంతమంది ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఎదో పనులు చేసినా మీ దాంట్లోకి వస్తారు. ఎదో పనులు చేస్తే భయం అనమాట. ఆడేదో పాపం పోతా అంటున్నారు కదా, ఒకసారి తరిసిస్తా. ఎందుకు ఎదో పనులు చేసినందుకు కొంతమంది అందులోకి వస్తారు. మీ మాటలు నమ్మేసి నిజంగా జరిగిపోద్దని. కొంతమంది ఒరులాగక మా దేవుడు తెల్లారితే మేము దేవుడి సామాన్లు ఇతర సామాన్లు తోముకొని దేవుడి మూల శుభ్రం చేసుకొని ఇల్లు వాకిళ్ళు కడుక్కొని ఈ విధంగా మాకు ఇంట్లో పని ఉంటది. ఈ పనులు ఉల్లంఘన లంబీలు అందరూ అందులోకి వచ్చేస్తున్నారు. కావాలంటే ఇల్లు అడగండి. చాలా మంది నోట్లో విన్నారు కూడా. ఈ దేవుడి సామాన్లు కడుక్కోలేక, తోముకోలేక, ఇల్లు కడుక్కోలేక, శుభ్రం మాకు నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మీలా పాసిమొహాలు వేసుకొని పరుపుల మీద మేము ప్రార్థనలు చేయము, దేవుడికి మొక్కం. పళ్ళు కూడా తోముకోకుండా దరిద్రంటే ఉల్లంఘన ప్రతి ఒక్కరు చర్చిలోకి వచ్చేస్తున్నారు. మీరేమో దేవుడి దగ్గరికి వచ్చేసి మీదేదో దేవుడు అనుకొని అక్కడికి వచ్చి అందుకే వచ్చేస్తున్నారు మా చర్చిల్లోకి. ఆ దేవుడు కారు అనుకుంటున్నారు కదా మీరు. అదంతా ఒట్టిదే. కొంతమంది ఎదో పనులు చేస్తున్నారు పోతాయని అంటున్నారు కదా. ఆ విధంగా కొంతమంది వీక్నెస్ ఉండి వచ్చేస్తారు. కొంతమంది లండీలు ఏం చేస్తారంటే ఒళ్ళు అంగక ఇల్లులోన పిల్లలకు కూడా వంట కూడా చేసి పెట్టరు. ఒక మొండలు ఊరు ఎంతసేపు హోటల్లో తెప్పించడం. ఇంకా అలాంటి మొండలు ఇంక ఇంట్లో దీపాలు ఏం పెడతారు? పెట్టాలంటే అంత పని చెయ్యాలి. తెల్లాలేసి బోల్డ్ అంత పని ఉంటది మాకు. ఈ శుభ్రాలు చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి. ఆ ఒళ్ళు అంగగా కంపులండిలు అందరూ సగం మంది చేరిపోతున్నారు. నిజంగా వాళ్ళ మనస్సాక్షి కడగండి, వాళ్ళు ఎందుకు చేరుతున్నారు? మీ మీద భక్తితో కాదు, మీరంటే దేవుడని నమ్మేసుకోండి. అలా తెలుసు మా దేవుడని, మీది ఫ్రాడ్ అని తెలిసినా సరే ఒళ్ళు అంగగా వచ్చేస్తున్నారు. అంతేగాని మీరే దేవుడని కాదు, మీరే వ్యాపించేస్తారని కాదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఊళ్ళోగా అక్కడికి వస్తారు, అక్కడ వాయించేస్తారు దశం భాగాలు. అక్కడ ఉండలేక ఇదేట్రా బాబు అక్కడ తంటది, ఇదేట్రా బాబు ఎక్కడేదో ఏదో ఉందని చెప్పేసి ఎక్కడేదో లేదని అక్కడేదో ఉందని అనుకుని వెళ్ళిపోతే దశం భాగాలు ఇవ్వలేక చేస్తాం మేము.
తినకపోయినా దశంభాగం వాడికి ఇవ్వాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా మాటలు కూడా వస్తున్నాయి బయటికి. ఇంకా అహలు కూడా ఎన్ని రోజులు ఉండరు, వచ్చేస్తారు. ఒళ్ళోకి వెళ్ళిపోతే సరే, మీరు అక్కడ వదలరే, పాస్టర్ వదలరు కదా, దశంభాగాలు పెండాలి. ఇంకా ఆడవాళ్ళు ఎంత టిప్ టాప్ ఉంటే ఇంకా అవి కూడా కానిచ్చేస్తారు. అన్ని మాకు తెలుసురా. ఇవన్నీ నీలో పెట్టుకొని మా దేవుళ్ళ గురించి, మా దేవాలయాల గురించి మాట్లాడక అసలు మీకు రైట్స్ లేవు. మా దేవాలయాల గురించి మాట్లాడను కానీ, మా దేవుళ్ళ పుట్టుకల గురించి కానీ, అసలు దేని గురించి కూడా మాట్లాడడానికి మీకు రైట్స్ లేవు. మీరు చర్చల్లో వెళ్ళిందే మీరు పాడు పనులు చేయడానికి. ఊరిలో సగం మంది ఎద పనులు చేసి దొంగతనాలు చేసిన వాళ్ళు మగవాళ్ళు కొంతమంది, ఎద పనులు చేసిన వాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది. ఆ పాపాలు పోతాయి మీరు చెప్తున్నారు కదా, మోసం చేసేసి మాయ మాటలు చెప్తున్నారు కదా. ఆ పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువ. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ పాపాలు చేసిన వాళ్ళే. ఆ పోతాయని చెప్పేసి మీరు నమ్మేస్తున్నారు కదా, అందుకు వచ్చేస్తున్నారు. కొంతమంది పరిమాణాలు మొండలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లులో పనులు చేసుకోలేక, శుభ్రం చేయడానికి ఇష్టం లేక కంపు మొహాలు వేసుకొని మొండమోపుల్లా తయారవుతున్నారు. ఆ మొహాలను చూస్తే ఆలకాయ ఐసేయం వేస్తుంది కానీ మొండలు బయట పాడరు. ఎందుకంటే ఒకసారి చేరిపోయిన మళ్ళీ నవ్వుతారు కదా జనాలు. కానీ కొంతమంది తెగించి వచ్చేస్తారు. చాలా మంది వచ్చేస్తారు. మీరేమి ఇదే ఫీల్ అయిపోకండి, అందరూ వచ్చేస్తున్నారు అనేసి. వచ్చేసిన వెనక్కి వచ్చేస్తున్నారు అందరు కూడా, తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడికన్నా అక్కడ మరీ దారుణంగా తినేస్తున్నారు, పిండేస్తున్నారు దశంభాగాలు డబ్బులు. మేము ఎక్కడి నుంచి తెచ్చేస్తాము, మేము పిల్లలకే మేమే బ్రతుకుతామా, ఆ గొరుగులకే బ్రతకనిస్తామా, ఆ పాటలను పెద్దలు చెయ్యాలి అనవసరంగా వెళ్ళేవాళ్ళు బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అది ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతాను కదా, ఇది నీ పుట్టుక, నీ ఏసు పుట్టుక, నీ పుట్టుక తెలుసుకో, నీ మేరీ ఎంత దరిద్రమో తెలుసుకో. నీ మేరీని చూసి నీ అమ్మలు ఎలా తయారవుతున్నారో మీ నాన్న నుండి కూడా ముండమోపుల్లా తయారవుతారు. శుభ్రంగా మీ అమ్మలకి, మీ పిల్లలకి శుభ్రంగా బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, శుభ్రంగా నీట్గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి. అంతేగాని మేరీ కంటే మొగుడు లేదు, మొండ లేదు, దానికి ఎలాగ లేడు కాబట్టి అది అలా తగలేడండి. మీకేం పోయి కలలే అలా తయారయ్యారు, ఎద మొహాలు వేసుకొని, ఎద మొడలరా ముష్టి మొహాలు వేసుకొని అడుక్కు తినే మాతాలున్న మీరున్ను శుభ్రంగా అందులో ఉండి, హిందువుల్లో ఉండి ఆయన చక్క అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకునేవారు. ఇప్పుడు తగలాడుతాను అక్కడ దశంభాగాలు ఇవ్వలేక ఏడ్చుకుంటున్నారు. మళ్ళీ మొడల బయటకు చెప్తే నవ్వుతారు జనాలు. సిగ్గు ఇప్పుడు ఒళ్ళు చేస్తుంది మీకు. ఇంకేం చెప్పలేక ఆ పాస్టర్ దగ్గర చేస్తున్నారు అలాగే. అదిరా అర్థమైంది కదా, నీ బ్రతికేటో, నీ బైబిల్ బ్రతికేటో, నీ చర్చిలో ఏం జరుగుతుందో, నీ మేరీ ఎంత దరిద్రమో, నీ మేరీ లారీ వెనక కన్నది కదా నీ ఏసుని, ఇది తెలుసుకొని మాట్లాడు. అంతకుమించి నువ్వు ఎక్కువ మాట్లాడుకో. అర్థమైంది? నువ్వే కాదు, ఎవడైనా సరే మీ పుట్టుకల గురించి, మీ ఏసు పుట్టుక గురించి తెలిసి కూడా మళ్ళీ పక్క వాళ్ళు కామెంట్ చేస్తాడు. పనికి మళ్ళీ అడవల్లారు. జై శ్రీరామ్. సో మీ అమ్మలు కూడా అదే విధంగా తయారయ్యారు అని చెప్పి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది. అసలు బొట్టెందుకు పెట్టుకుంటారో తెలుసా? నేను ఈ అక్కగారిని అడుగుతా ఉన్నా, బొట్టెందుకు పెట్టుకుంటారో మీకైనా తెలుసా? అసలు గాజులు ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? నేను మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. 6 విషయాలు. స్పిరిచువల్ కనెక్షన్ నంబర్ 1. మీరు గూగుల్లోకి పోయి ఎత్తుకుతే అసలు మీకు చరిత్ర తెలుసో తెలీదో, నిజంగా మీరు హిందువులో కాదా కూడా నాకు అర్థం కావట్లేదు. బొట్టెందుకు పెట్టుకుంటారో తెలుసా అండి? అమ్మ పార్వతి గారు, బొట్టెందుకు పెట్టుకుంటారో తెలుసా? 6 విషయాలు నేను బొట్టు పెట్టుకోవడానికి. జస్ట్ గూగుల్లో కొట్టండి తిలక్ ఎందుకు పెట్టుకుంటారని, గూగుల్లో మీకు ఆన్సర్ ఇస్తుంది. స్పిరిచువల్ విషయంలో బొట్టు పెట్టుకుంటారంట. నేను చక్కగా చదువు వినిపిస్తున్నాను. తిలక్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఎ స్పిరిచువల్ కనెక్షన్, అవేకింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్స్ బిలీవ్డ్ టు ఎన్హాన్స్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అండ్ డిపెండ్స్ ఆన్ వన్స్ కనెక్షన్ టు ద డివైన్. స్పిరిచువల్ కనెక్షన్ కోసము బొట్టు పెట్టుకుంటారంట హైందవులైన వారు. స్పిరిచువల్ కనెక్షన్, స్పిరిట్ అనేది అక్కడ కనబడతా ఉంది. ఈ స్పిరిట్కి కనెక్షన్ ఎవరితో కనెక్షన్ అండి? సృష్టికర్త అయిన బ్రహ్మగారితో కనెక్షన్. ఈ సృష్టిని సృజించిన బ్రహ్మగారితో ఆ ఒక సహవాసం కలిగి ఉండడానికి, ఆ స్పిరిచువల్ కనెక్షన్ కలిగి ఉండడానికి బొట్టు పెట్టుకుంటారని చెప్పి అంటారు. ఆ స్పిరిటు పైన బ్రహ్మదేవునితో కనెక్ట్ అవ్వడానికి ఈ మధ్యలో బొట్టుకి ఏంటండి సంబంధము? చిన్న లాజిక్ కూడా తెలియకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులకి ఆ లాజిక్ తెలుసు కాబట్టి, ఆత్మ దేవుడి నుంచి వచ్చింది, దేవుడు సృష్టించాడు, దేవుడు జీవాయునుగా మనిషి జీవాత్మాయను. సో ఈ ఆత్మ దేవుడి నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ దేవుడే పంపించాడు. మధ్యలో ఎవరు కూడా దేవునికి మనిషికి కనెక్షన్ కలపడానికి బొట్టు పనిచేయదని చెప్పి క్రైస్తవులకు తెలుసు కాబట్టి బొట్టు వాడరు. రెండోది, డివోషన్ కోసము బొట్టు వాడతారంట. Tilak is a mark of devotion to a deity. For example, devotees of Lord Vishnu wear a yellow tilak made of turmeric in 3 horizontal lines. Tilak is a mark of devotion. దాన్నే బైబిల్లో క్రైస్తవ దానిలో డివోషన్ మార్క్
అని అంటేనే బాప్తిసం అని చెప్పి అంటాం. మేము ఒక డివోటీగా మారటానికి మాకంటూ మా మీద ఒక ముద్ర వేసుకుంటాము. ఆ ముద్ర పేరు బాప్తిసము. మా మీద ఆల్రెడీ ముద్ర పడింది, మార్కు పడింది. క్రైస్తవులుగా మాకు మార్కు పడింది. వీఆర్ ద డివోటీస్. మాకు ఒక డివోషన్ ఉంది, దాని పేరు బాప్తిసము. మా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు తిలక్కులతో పని లేదు. మూడోది కల్చరల్ అదెన్స్ కోసం తిలక్ వాడతారంట. తిలక్ ఈజ్ సింబల్ ఆఫ్ కల్చర్, అదెన్స్ అండ్ ఎ యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ రిలీజియస్ సెన్స్ అండ్ కమ్యూనిటీస్. కల్చర్ కోసం క్రైస్తవులకి కల్చర్లతో పని లేదు. పరలోకానికి పోవడానికి కల్చర్ని ఫాలో అవుతూనే పరలోకం వెళ్తామని చెప్పి ఎక్కడ లేదు. ఒక క్వశ్చన్ పార్వతి ఎక్కడ అడుగుతా ఉన్నా, కల్చర్ అదే కల్చర్ని ఫాలో అవుతూ నరహత్యలు చేస్తూ ఉన్నారు. అదే కల్చర్ని ఫాలో అవుతూ ఆడవారిని పాడు చేస్తూ ఉన్నారు. అదే కల్చరు, అదే తిలక్ పెట్టుకొని జై అంటూ మనుషులు చంపేస్తూ ఉన్నారు. అది పెట్టుకొని చేస్తూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అది పెట్టుకోకుండా అది తీసేసిన తర్వాత హత్యలు మానేస్తూ ఉన్నారు. అది తీసేసిన తర్వాత రేపులు మానేస్తూ ఉన్నారు. అది తీసేసిన తర్వాత దొంగతనాలు మానేస్తూ ఉన్నారు. అది తీసేసిన తర్వాత మనిషిగా మారుతూ ఉన్నాడు నుంచి. సో ఏది బెటరు? పెట్టుకుంటే మంచిదా, పెట్టుకోకూడదు మంచిదా ఆలోచించి. నాలుగోది ప్రొటెక్షన్. తిలక్ ఈజ్ బిలీవ్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ నెగిటివ్ ఎనర్జీస్. నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి తిలక్ అనేది పెట్టుకుంటారంట. మాకు నెగిటివ్ ఎనర్జీస్ చేసుకోవడానికి మా దగ్గర క్రీస్తు రక్తం ఉంది. క్రీస్తు రక్తముతో మేము ముద్రీకరించబడితే ఎలాంటి శక్తులు కూడా, ఎలాంటి నెగిటివ్ ఐస్ కూడా పనిచేయవు అనేది మా ఒక బిలీఫ్. క్రీస్తు రక్తము కనిపించకుండా మమ్మల్ని ముద్రీకరిస్తూ ఉంది, అది మమ్మల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి మాకు అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ అండర్ ద మార్క్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది తెలుసుకో పార్వతి. బాడీ యాజ్ ఎ టెంపుల్. తిలక్ marks the body as a temple of God and helps one remember that the human body is a precious vessel. Tilak marks the body as a temple of God. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని చెప్పి అంటా ఉంది. బాడీ ఈజ్ ఎ టెంపుల్ అంట. తిలక్ పెట్టుకోవడం బట్టి నీ బాడీ అనేది టెంపుల్గా మారిపోతా ఉందంట. ఈ శరీరము టెంపుల్గా మారిపోతే ఆ టెంపుల్ని తీసుకెళ్ళి ఎందుకు దహనం చేస్తూ ఉన్నారు? ఆ టెంపుల్ని ఎందుకు పరలోకంలోకి రానివ్వట్లేదు? ఇది తప్పుడు మాట. నీ హృదయమే నా ఆలయం అంటా ఉన్నాడు దేవుడు. ఈ హృదయం అనేది దేవుని ఆలయం అంట. అందుకే ఈ హృదయం పవిత్రంగా ఉండాలి. తిలక్ పెట్టుకోవడం బట్టి నీ యొక్క బాడీ దేవుని టెంపుల్గా మారిపోతే ఆ టెంపుల్ అనేది పవిత్రమైనది, దాంట్లో దేవుడు వచ్చి నివాసం ఉండాలి. సో తిలక్ పెట్టుకోవడం బట్టి నీ శరీరము పవిత్రంగా మారదు, నీ హృదయము పరిశుద్ధంగా మారితేనే అప్పుడు దేవుడు నీ హృదయంలో వచ్చి జీవిస్తాయి. ఇది క్రైస్తవుల యొక్క కాన్సెప్ట్. అందుకే ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి క్రైస్తవులు తిలక్ పెట్టుకోరు, హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటారు. ఏ నిజమైన క్రైస్తవుడు కూడా అబద్ధాలు ఆడాడు. ఏ నిజమైన క్రైస్తవులు దోపిడీ చేయడు. ఏ నిజమైన క్రైస్తవులు నరహత్య చేయడు. ఏ నిజమైన క్రైస్తవుడు రేపులు చేయడు. ఏ నిజమైన క్రైస్తవుడు పాపము చేయడు. ఎందుకంటే హృదయము ఆలయము దేవునికి. ఈ ఆలయము పవిత్రంగా ఉంటేనే దేవుడు నివాసము చేస్తాడు లోపట అనే కాన్సెప్ట్. కాబట్టి తిలక్తో పని లేదు, అది విశ్వాసము. ఆరోది expression of honor. Tilak is used to express honor or to welcome someone upon arrival. Tilak is used to express the honor. గౌరవం కోసం తిలక్ని పెట్టుకుంటారు. కనీసము బేసిక్స్ కూడా తెలియకుండా ఎట్లా మాట్లాడతారండి మీరు? బ్యాంగిల్స్ గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆడవారు బ్యాంగిల్స్ ఎందుకు క్రైస్తవులు వేసుకోరు, మేము వేసుకుంటామని చెప్పి. ఈ మాటలు పోయి సినిమా వాళ్ళకి చెప్పండి. ఈ మాటలు ఇప్పుడున్న జనరేషన్ 5G జనరేషన్ వారికి చెప్పండి. ఎందుకు బొట్టులు పెట్టుకోవట్లేదు, ఎందుకు గాజులు వేసుకోవట్లేదు, అమ్మాయిలు కూడా ఫారిన్ స్టైల్ ఎందుకు తిరుగుతూ ఉన్నారు, బయట దేశానికి పోతే బయట దేశపు కల్చర్ని ఎందుకు వాడుతూ ఉన్నారు? ఈ విషయాన్ని మీదాలో బోధించుకోండి, క్రైస్తవం మీద కాదు. బ్యాంగిల్స్లో కూడా 6 విషయాలు ఉన్నాయి.
బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారో తెలుసా? సింబాలిజం. బ్యాంగిల్స్ క్యాన్ symbolize a variety of things, including wealth, success, and lasting nature of a marriage. In some regions, the sound of bangles is thought to protect unmarried women from evil forces. Unmarried from the evil forces. ఏ బ్యాంగిల్స్ వేసుకుంటే అన్మ్యారీడ్ పెళ్లి కాని స్త్రీలు ఎందుకు రేపులకి, అగత్యాలకి, ఆత్మహత్యాలకి, డ్రగ్స్కి, తాగుడికి, సిగరెట్లకి, ఫ్రమ్ ఈవిల్ ఫోర్సెస్, ఈ ఈవిల్ ఫోర్సెస్కి ఎందుకు గురైపోతా ఉన్నారు? దయ్యాలు ఎందుకు పట్టుకుంటా ఉన్నాయి? బ్యాంగిల్స్ వేసుకుంటే కాపుదల రావాలి కదా. అది కాన్సెప్ట్ కాదు, తప్పుడు కాన్సెప్ట్ అది. క్రైస్తవులు బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోరంటే ఈవిల్ ఫోర్సెస్ నుంచి కాపాడేది బ్యాంగిల్స్ కాదు, ఈవిల్ ఫోర్సెస్ నుంచి కాపాడేది సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త పేరే మీరు అనేది బ్రహ్మ. క్రైస్తవంలో చెప్పే పేరు యేసు ప్రభు. యేసు ప్రభు మరొక పేరుగా మీరు బ్రహ్మ అని చెప్పి ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, సృష్టికర్తను పూజించు, సృష్టిని కాదు. బైబిల్ చెప్తున్న మాట అదే, వేదాల్లో చెప్తున్న మాట అదే. రెండవది, బ్యాంగిల్స్ బ్రింగ్ హెల్త్. Wearing bangles on the wrist is thought to improve blood circulation. The wrist is also an acupuncture point that some believe contributes to hormonal balance. ఈ wristకి వేసుకోవడం బట్టి ఇక్కడ ప్రెషర్ బిల్డప్ అయి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందని చెప్పి బ్యాంగిల్స్ వేసుకుంటారంట. దానికి wrist బ్యాండ్లు ఉన్నాయి, దానికి కొన్ని వాచెస్ వచ్చాయి, రకరకాలుగా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. హెల్త్ విషయం వేసుకోవాలన్నా వేసుకోదన్నది పర్సనల్ విషయం. రెండోది, ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం బట్టి హెల్త్ వస్తుందని చెప్పి ఎవ్వరు కూడా నమ్మరు. రెండోది, క్రైస్తవులు అసలు నమ్మరు. ఎందుకంటే ఆరోగ్యము యెహోవా ఇచ్చు ఆశీర్వాదం. ఆరోగ్యం అనేది దేవుని నుంచి రావాలి, స్వస్థత అనేది దేవుని నుంచి రావాలి. వి డోంట్ బిలీవ్ ఇన్ ద బ్యాంగిల్స్. ఇది ఏమన్నా కించపరచడానికో లేదా ఏమన్నా బాధపడడానికి కాదు. మీరు అన్న మాటలకి ఇది నేను ఇస్తున్న జవాబు. మూడోది, ఇట్స్ ఎ ట్రెడిషన్. We don't need any traditions to follow. క్రైస్తవులకు అవసరం లేదు ట్రెడిషన్స్. నాలుగోది, ఇట్స్ ఎ ఫ్యాషన్. బ్యాంగిల్స్ ఏం చేసుకుంటే ఫ్యాషన్ కోసం. మాకు ఫ్యాషన్తో పని లేదు. ఫ్యాషన్కి పోవాలనుకున్న వారు వేసుకుంటారు, ఇబ్బంది లేదు. అది వేసుకోవడం బట్టి నరకం పోతావు, పరలోకం పోతాను బైబిల్లో ఇక్కడ లేదు. ఆరోది, ఆస్ట్రాలజీ. వి డోంట్ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. మేము ఆస్ట్రాలజీలో నమ్మం. ఆరోది, హ్యాపీనెస్. సమ్ ఉమెన్ వేర్ బ్యాంగిల్స్ బికాస్ దే మేక్ దెమ్ హ్యాపీ. యారు విషయాలు కనీస జ్ఞానం లేకుండా, బేసిక్స్ కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అది నోరా లేకుండా మోరియా నాకు అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల పార్వతి గారు, అక్కా పార్వతి మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేస్తాం, లీగల్గానే న్యాయప్రదంగా మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం. న్యాయం ముందు, న్యాయస్థానం ముందు, జడ్జి గారి ముందు మిమ్మల్ని నిలబెడతాం. ఆ రోజు మీకు తెలిసి వస్తుంది. మీరు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి. మీరు మాట్లాడుతున్న రే రాధా మనోహర్ దాస్, నీ మీద కేసు పెట్టి, పేట్ బషీర్ బాబులో కేసు పెట్టి, ఆలేరులో తిరుపతి దగ్గర నిన్ను బైండ్ ఓవర్ చేయించి, నీతో నోటు రాపిచ్చి ₹1,00,000 జరిమానా అని చెప్పి నీకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని పరిస్థితులకి ఈరోజు పోలీస్ వారికి, ఆంధ్ర పోలీస్ వారికి హ్యాట్సాప్ చెప్పాలి. వారు ఇట్లాంటి వారిని ఎంకరేజ్ చేయట్లేదు. నువ్వు అయినా కూడా తగ్గకుండా మరొక మాట మాట్లాడుతా ఉన్నావు. సుమారుగా 7 సార్లు ఎల్ అనే పదాన్ని బైబిల్ మీద, యేసుప్రభు మీద నువ్వు ఈ ఆడియోలో వాడి ఉన్నావు. నీకు తెలుసా, వాడికి నేను ఆల్రెడీ ప్రశ్న వేశాను. వాడు ఇంకా ఫోన్ చేయలేదు. వాడు చాటింగ్ చేశాడు. నిన్ను అడిగినట్టే అడిగాను. లంజల బైబిల్లో మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు ఉంటే, నీ పేరు ఉంటే వెంటనే ఫోన్ చేయి అన్నాను. ఎలా చేస్తాడు? వాడు కూడా నీలాగే పుట్టాడు కదా, మాకే పుట్టాడు కదా. శివ అనే పేరు లేకుండా నువ్వు బతకగలిగినప్పుడు నాకు ఫోన్ చేయి, ఓకేనా? లేదా చచ్చిపో, కొత్త బైబిల్ వచ్చా కొత్త పేరుతో ఫోన్ చేయి. ఏదో లంజల బైబిల్ మనకెందుకు? లంజల బైబిల్ నేను నిరూపిస్తా. నీకు డౌట్ ఉంటే ఫోన్ చేయి. అయినా నేను నిరూపించడం ఏంటి పిచ్చి మాట? నువ్వే నిరూపించావు కదా నీ భాషతో. ఇంకొంటదిలే, నీకంట బొక్క ఉంటదే. ఎవరైనా రండి, లంజల బైబిల్కి నాకు సంబంధం లేదని నేను చెప్పినట్టుగా హిందూ గ్రంథాలకి, అందులో పేర్లకి సంబంధం లేదని మీరు చెప్పాలి. కుదురుద్దా?
సర్టిఫికెట్ లో హిందూ కానోడే నాతో మాట్లాడగలడు. లంజల బైబిల్లో వాళ్ళ అమ్మా నాన్న పేరు చూపించగలిగినోడే నాతో మాట్లాడగలడు. ఓకేనా? వెయిటింగ్ చేస్తా నీ కొత్త పేరు, నీ కొత్త శరీరం కోసం. గుడ్ నైట్ సార్. లంజల బైబిల్లో మీ పేరు ఉంటే ఫోన్ చేయాలి మీరు. అర్థమైంది సార్? మాకు అక్కర్లేదు సార్. బైబిల్ లంజల పుస్తకం మాకెందుకు సార్? మీకు పేరు కూడా పెట్టలేకపోయింది. శివ అనే పేరు లేకుండా బతకగలిగితే ఫోన్ చేయండి సార్. యేసు అనేవాడు గూట్లేగాడు. వాడి పేరు చెప్పుకుని వాడిని దేవుడు అనుకుంటే మీరు కూడా గూట్లే. సర్టిఫికెట్లో నువ్వు హిందూ కాకపోతే ఫోన్ చేయి, లేదా చచ్చిపో కొత్త బాడీతో ఫోన్ చేయి, కొత్త పేరుతో. ఓకే? నువ్వు రాధావా తేడావా అది ఫస్ట్ చెప్పు. నువ్వు రాధా అంటే ఆడవారు. నువ్వు ఆడవారి పేరు పెట్టుకున్నావా, లేదా మగోడువా, ఆడవాడువా, లేకుంటే ఏంది? నీ తల్లి పేరేంటి, నీ తండ్రి పేరేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు అడుగుతా ఉంటావు కదా. నేను ఫస్ట్ అడుగుతున్నాను నిన్ను, నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ఆడవా మగవా అని చెప్పి. అది నోరా లేకుంటే మూసి నదియా? ఖచ్చితంగా నేను వదిలేదు. ఇట్లాంటి దేశద్రోహులు, వీని నేను దేశద్రోహి అంట. హైందవ మతం నీకేం చెప్తా ఉంది? నీ యొక్క మతాన్ని నువ్వు పాటించు, ఇతర మతాలని నువ్వు గౌరవించని చెప్పి అంటుంది. నువ్వు గౌరవించకుండా దూషణ చేస్తూ మతాల మధ్య నువ్వు ఘర్షణ పెట్టి చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చెప్ప నువ్వు ఏదైతే ఆలోచన కలిగినావు, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మేము ముందుకెళ్ళనీయం. ఖబర్దార్ రాధా మనోహర్. వీడు ఎక్కడ దొరికినా కూడా మన దేవుణ్ణి బైబిల్ని తిట్టిన వీడిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విడిచిపెట్టాడు. వీడు ఎక్కడ దొరికితే అక్కడ వీడిని తన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టండి. పందిని తన్నండి, తన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టండి. మూర్ఖుని వీపునకు బెత్తం వాడాలి, బెత్తం వాడండి సోదరులు. అలా తీసుకెళ్ళి వీడిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. వెరీ సూన్ వీడిని అరెస్ట్ చేయకపోతే పోలీసు వారు, కట్టడి చేయకపోతే పోలీసు వారు ఖచ్చితంగా వెరీ సూన్ ఒక ధర్నా చేయబోతా ఉన్నాము. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ప్రతి సోదరులు, తెలంగాణలో ఉన్న ప్రతి సోదరుడు ఈ యొక్క ధర్నాకి రావాలి. మన నిరసన తెలియజేద్దాము. ప్రభుత్వానికి పైన వారికి ఇది వెళ్ళేదాకా, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళేదాకా దీన్ని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క పోరాటంలో నిలవాలని చెప్పి కోరుతూ నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.